బాబాయ్ పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు ఉన్నప్పుడేమో బాగా తిరిగాడు, మంచిగా కనపడతలేదు. ఓకే. ఇంకా ఆయన ఎంతసేపు అటు అటు తిరుగుతున్నాడు, పేదల గురించి అంటున్నాడు కానీ. ఓకే. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అన్నారు ఆయన, ఎలా ఉంది? ఎక్కడైనా రెస్పాండ్ అవుతున్నాడు. ఓకే. అదేలే, అంటే గతంలో 5 ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఒకరే ఉన్నారు. ఏంటి 5కి దీనికి ఏంటి తేడా గమనించారా? మీరు ఎంతమంది ఉన్నారో మాకైతే. ఓకే. ఏదో ఎక్కడికెళ్ళినా అసలు ఆ పదవికి అర్హుడైన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనే పదవికి మీరు ప్రజలకు ఏమనుకుంటారు? ఆయన ఆ పదవి ఇచ్చారు, ఆ డిప్యూటీ సీఎం అనే పదవికి ఆయన అర్హుడైనా కాదా మీ ఉద్దేశంలో? ఆ బాధ్యత ఇచ్చినందుకు ఇచ్చారని ఆయనకి ఏదో 5 పదవులు ఇచ్చారని చెప్పారు. డిప్యూటీ సీఎంతో పాటుగా ఆయనకి మంత్రిత్వ శాఖలు కూడా ఇచ్చారు. అదేలే, అంటే ఆయన అటవీ శాఖ ఆయన దగ్గరే ఉంది, పంచాయతీరాజ్ ఆయన దగ్గరే ఉంది, గ్రామీణాభివృద్ధి ఆయన దగ్గరే ఉంది. ఆఫీసర్లు ఉన్నారు, అంతా కలమ్మ లాంగ్వేజ్. అవునవును, ఏ ప్రభుత్వం ఉన్నా ఆఫీసర్లే నడుపుతారు. ఆఫీసర్లే నడుపుతారు. అవునవును సరే ఆఫీసర్లే. ఓకే. ఏంటంటే అప్లై చేసుకుంటే వెళ్ళాము, రెస్పాండ్ అయ్యాము. సరే, ఆయన రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, సినిమాలో ఉండాలనుకుంటున్నారా? అదే చివరిగా ఒక వర్గం కోరుకున్న పేరు నేను చెప్పను, బలంగా కోరుకున్న ఆయన ముఖ్యమంత్రి కావాలని. సో మీరేమనుకుంటున్నారు? అదే మీ ఉద్దేశంలో ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఉందా? చంద్రబాబు గారు ఇలాగే ఉన్నా ఇలాగే ఇంత పెద్ద రాష్ట్రం నడిపించేంత శక్తి పవన్ కళ్యాణ్ దగ్గర ఉందనుకుంటున్నారా? అనేది అది ఉండదు. ముఖ్యమంత్రి అవ్వాలంటే ఆయన ఏంటంటే ఆయన 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు అవుతున్నాక. ఓకే. వచ్చేస్తే ముఖ్యమంత్రి అవకాశం దొరుకుతుందనుకుంటున్నారు. చివరికి ఒకే ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ గురించి? ఒక్క మాట